సో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం చూసుకుంటే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO నుంచి అయితే వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అయితే ఉన్నాయి జూనియర్ రీసెర్చ్ ఫెలో కోసం. సో ఈ యొక్క పోస్ట్ల డీటెయిల్ నోటిఫికేషన్ అనేది మనం ఈ యొక్క వీడియోలో అయితే చూసుకుందాం. మీరు నా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. సో ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీ DRDL. సో DRDO ఆర్గనైజేషన్ నుంచి అయితే వచ్చింది. హైదరాబాద్లో అనేది ఈ యొక్క జాబ్ పోస్టింగ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే జూనియర్ రీసెర్చ్ ఫెలో. సో జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్ట్కి అయితే టోటల్గా 5 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఈ యొక్క పోస్ట్ మీరు అప్లై చేయాలంటే మీరు కంపల్సరీగా ఎలక్ట్రానిక్స్ అండ్ ఇంజనీరింగ్ అదే EEE కానీ ECE కానీ మీరు బీటెక్లో చేసి ఉండాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ మెన్షన్ చేసినట్లు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇన్ BE ఆర్ బీటెక్ ఇన్ ECE ఆర్ EEE. సో EEE ఆర్ ECEతో పాటు మీరు కంపల్సరీగా గేట్ స్కోర్ కూడా చూస్తారు కాబట్టి మీరు గేట్ ఎగ్జామ్ అనేది రాసి ఉండాలి ఫ్రెండ్స్. ఒకవేళ మీరు గేట్లో మంచి మార్క్స్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. అది కాకుండా మీరు ఒకవేళ BE బీటెక్ కాకుండా మీరు ME MTech చేసినా కూడా మీరు అయితే ఈ యొక్క పోస్ట్ అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో జూనియర్ రీసెర్చ్ ఫెలో ఇన్ ఏరోనాటికల్ డిపార్ట్మెంట్. అదే మీరు బీటెక్ వచ్చేసి ఏరోనాటికల్ డిపార్ట్మెంట్లో చేసి ఉంటే ఇక్కడ ఇచ్చిన ఈ పోస్ట్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇందులో టోటల్గా అయితే 2 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఈ యొక్క పోస్ట్కి అప్లై చేయాలంటే సేమ్ ఫ్రెండ్స్, మీరు BE ఆర్ బీటెక్ ఏరోనాటికల్ డిపార్ట్మెంట్లో అయితే మీరు BE ఆర్ బీటెక్ చేసి ఉండాలి. దాంతోపాటుగా ఒకవేళ మీరు ME ఆర్ MTech చేసి ఉంటే కూడా ఓకే. ప్లస్ ఇక్కడ చూసుకుంటే గేట్ అనేది మెన్షన్ చేసిన ఫ్రెండ్స్. సో గేట్ స్కోర్ అనేది ఇక్కడ గేట్ స్కోర్ మీద కూడా లిస్ట్ అనేది తయారు చేస్తారు, మెరిట్ లిస్టు. సో ఇక్కడ చూసుకుంటే మిగతా డీటెయిల్స్ చూసుకుంటే ఫ్రెండ్స్, సెలెక్షన్ ప్రాసెస్ ఫస్ట్ ఇక్కడ చూసుకుందాం. స్టైపెండ్ వచ్చేసి యాజ్ పర్ HRA మంత్లీ 37,000 అనేది మీ స్టైపెండ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్, యాజ్ పర్ DRDO రూల్స్ ప్రకారం. ప్లస్ దాని తర్వాత మీకు బేసిక్ పే DNS అలవెన్స్ అవన్నీ బేసిక్గా అవి కూడా ఉంటాయి. దాంతోపాటుగా ఈ యొక్క పోస్ట్కి అప్లై చేయాలంటే మీ ఏజ్ కంపల్సరీగా 28 ఇయర్స్ అయితే ఉండాలి. ప్లస్ దానికంటే ఎక్కువ అనేది ఉండకూడదు, మినిమం 28 ఇయర్స్ ఉంటే చాలు. సో ఈ యొక్క అప్లికేషన్ ప్రొసీజర్ అనేది మీరు ఇక్కడ మెన్షన్ చేసిన వెబ్సైట్ www.drdo.government.in ఈ యొక్క వెబ్సైట్కి వెళ్ళి మీరు మీ యొక్క సర్టిఫికేట్స్ని అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి సెలెక్షన్ ప్రాసెస్. సో సెలెక్షన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుందంటే బేస్డ్ ఆన్ మీ మార్క్స్, మీ పర్సంటేజ్ ఎంత వచ్చిందో ఇంటర్ బీటెక్లో ప్లస్ మీ గేట్ స్కోర్ మీద అయితే ఆధారంగా ఆ రెండు యొక్క ఆధారంగా అయితే మెరిట్ లిస్ట్ అనేది తయారు చేస్తారు. సో ఒకవేళ మీరు ఆల్రెడీ ఏదైనా వర్క్ చేసి ఉంటే అవి కూడా మీకు ఇంకా బెనిఫిట్. అదే ఓవరాల్ మీ గేట్ స్కోర్ ప్లస్ మీ డిగ్రీలో మార్క్స్, ఫస్ట్ క్లాస్ మార్క్స్ ఉంటే, డిస్టింక్షన్ మార్క్స్ ఉంటే మీరు మ్యాక్సిమం సెలెక్ట్ అయిపోవచ్చు ఫ్రెండ్స్. సో ఈ రిపోర్టింగ్ డేట్ అండ్ వెన్యూ వచ్చేసి హైదరాబాద్లో అనేది 4th అక్టోబర్ టు 5th అక్టోబర్. ఇక్కడ చూసుకుంటే కంచన్బాగ్ హైదరాబాద్. సో DRDO టౌన్షిప్ కంచన్బాగ్ హైదరాబాద్లో అయితే ఈ యొక్క వాక్-ఇన్ ఇంటర్వ్యూ అనేది జరుగుతుంది. సో ఎవరైతే ఇక్కడ పైన మెన్షన్ చేసిన క్వాలిఫికేషన్స్ BE బీటెక్ ఇన్ ఏరోనాటికల్ ఆర్ ఎలక్ట్రానిక్ ఆర్ ECEలో చేసి ఉన్నారో దాంతోపాటుగా గేట్ క్వాలిఫైడ్ స్టూడెంట్స్ మాత్రమే ఫ్రెండ్స్. సో ఒకవేళ మీరు గేట్ రాయకపోతే మీరు వెళ్ళవలసిన అవసరం లేదు. ఎవరైనా గేట్ రాసి ఉంటే ప్లస్ ఈ యొక్క ఇలాంటి కోర్ సైడ్ వెళ్ళాలని ఎవరైనా ఆసక్తి ఉంటే వాళ్ళు వెళ్ళొచ్చు. సో ఎవరు కూడా అయితే ఈ యొక్క ఆపర్చునిటీ మిస్ చేయకండి ఫ్రెండ్స్. ఎటువంటి ఫీజు అనేది కూడా లేదు, జస్ట్ ఇంటర్వ్యూ మాత్రమే. శాలరీ కూడా మ్యాక్సిమం 40,000 అనేది శాలరీ ఉంది. సో ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని అయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. జై హింద్.